మనకిష్టమైన దేవతల్ని పూజించేటప్పుడు మనకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి భోళాశంకరుడైన పరమశివుడి చుట్టూ అనేక రహస్యాలు ఇమిడి ఉన్నాయి. మిగిలిన దేవతలు స్వర్గంలో ఉంటే పరమశివుడు మాత్రం ఎల్లప్పుడూ శ్మశానంలోనే నివసిస్తాడు. శివుడు శరీరం అంతా చితాభస్మం పూసుకుంటాడు. మెడలో పాము ఎర్రటి కళ్ళతో చాలా వికృతంగా ఉంటాడు. మనకే కాదు, మిగిలిన దేవతలు కూడా ఈ రూపం భయం కలిగించేలా ఉంటుంది. అసలు శివుడు ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఈ సందేహం మనకే కాదు, సాక్షాత్తు పరమశివుడు ధర్మపత్ని అయిన ఉమాదేవి కూడా వచ్చింది. ఈ విషయం కోసం శివుడిని అడగ్గా దీనికి బదులుగా స్వయంగా పరమశివుడు ఎలాంటి సమాధానం ఇచ్చాడో ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే మనం ధార్మికమైన ఆచారాలు ఆచరిస్తే సరిపోదు, దాని వెనుక ఉన్న నిగూఢ అర్థాన్ని కూడా తెలుసుకుని ఆచరించాలి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 5వ వేదంగా పిలువబడే మహాభారతంలోని అనుశాసన పర్వంలో 141 అధ్యాయంలో వర్ణించబడిన కథనం ఇది. శివుని అర్ధాంగైన ఉమాదేవి శివుడిని అర్చిస్తూ ఈ విధంగా అడిగింది: దేవ, స్వర్గంలో ఎన్నో సుఖాలు వదిలేసి మీరు ఈ శ్మశానంలో ఉండడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా ఈ శ్మశానంలో ఎప్పుడు ఎక్కడ చూసినా కాలుతున్న శవాలు, ఎటు చూసినా చనిపోయిన వారి బంధువుల యొక్క రోదనలు తప్ప ఇంకేమీ ఉండవు. ఎందుకంత అపవిత్ర స్థానంలో ఉంటున్నారని ఉమాదేవి శివుడిని ప్రశ్నిస్తుంది. దీనికి శివుడు సమాధానంగా: దేవి, నేను రాత్రి పగలు ఈ భూమి మీద పవిత్రమైన ప్రదేశం కోసం ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాను. ఈ శ్మశానం తప్ప పవిత్రమైన ప్రదేశం మరెక్కడా కనిపించలేదు. అందుకే ఈ శ్మశానంలోనే నివసిస్తూ ఉంటున్నాను. ఇక్కడ ఉండే మర్రి చెట్టు ఆకులు, మృతుని శరీరం నుండి తెగిపడే పూలదండలు కలిగిన ఈ ప్రదేశమే నా భూతగణాలకి నిలయం. నా భూతగణాలు లేకుండా నేను లేను. అవి ఉండే ఈ చోటే నా నిలయం. ఇదే నాకు పవిత్రమైన స్థలం. పవిత్రమైన శక్తుల కోసం ఉపాసించేవారు ఇక్కడే ఆరాధన చేస్తారు. ఇది వీరులు ఉండే స్థలం. అందుకే మీ కంటికి భయంకరంగా ఉండే ఈ స్థలం నాకు అందమైన ప్రదేశం. అందుకే ఇది నా నివాసం అన్నాడు శివుడు. ఇక్కడ నా ఆజ్ఞ లేనిదే భూతగణాలు ఎవరికి హాని తలపెట్టవు. మానవుల శ్రేయస్సు కోరడం వల్లనే నా భూతగణాలని ఈ శ్మశానం దాటి పోనివ్వను. నేను ఈ శ్మశానంలో ఉండడానికి కారణం ఇదే అన్నాడు శివుడు. అంతేకాకుండా శివుడు ఎప్పుడూ శరీరానికి బూడిద పులుముకుని ఉంటాడు. అలాగే జుట్టు ఎప్పుడు ముళ్ళు వేసుకుని ఉంటాడు. ఎర్రటి కళ్ళతో ఎప్పుడు భీతిని కలిగించేలా ఉంటాడు. ఈ విచిత్రమైన రూపానికి కారణం ఏంటని ఉమాదేవి శివుని అడగ్గా, ఈ ప్రకృతిలో పదార్థాలు 2 రకాలు. ఒకటి ఉష్ణ పదార్థాలు, 2 శీతల పదార్థాలు. అగ్ని మరియు మంచు తత్వాలతో ఈ ప్రపంచం అంతా నిండి ఉంది. సౌమ్యం మరియు శీతల తత్వాలు విష్ణు వద్ద ఉన్నాయి. దీనికి విరుద్ధమైన లక్షణాలైన అగ్ని మరియు తేజోమయ తత్వాలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి శివకేశవులు ఎల్లప్పుడూ తమ తత్వాలతో ఈ ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటారు. సమస్త ఈ సృష్టి రక్షణలో నేను సదాశివుడినే అయి ఉన్నాను. లోకరక్షణ కోసమే నా ఈ భీకర రూపం. ఇదే నా రూపరహస్యం అని శివుడు పార్వతీదేవికి వివరిస్తాడు. ఈ విధంగా శివుని యొక్క రూపం మరియు నివాస స్థలం యొక్క రహస్యం చెప్పబడింది. శివుడు అయిన విష్ణు అయిన ఒకే పరమాత్మ యొక్క నిగూఢ రూపాలు. ఇద్దరికి ఏ భేదం లేదు. విష్ణువు మధ్యలో శివుడు, శివుని మధ్యలో విష్ణువు ఉంటారని వేదాల్లో చెప్పబడింది. ఇక్కడ విష్ణువు సౌమ్య గుణానికి, శివుడు తేజో గుణానికి ప్రతీక. నిజానికి ఈ 2 గుణాలు ఒకటే. ఇక్కడ మరో పురాణగాథ ఏంటి అంటే, ఒకసారి పరమశివుడు ఏ కారణం లేకుండానే చేతులు జోడించి ఎవరికో నమస్కరించడం చూసి పార్వతీ అమ్మవారు ఎవరికి అలా నమస్కరిస్తున్నారని శివుడిని అడగ్గా, శివుడు పార్వతీదేవితో, దేవి, ఎవరైతే రామనామం ఒకసారి జపిస్తారో వారికి 3 సార్లు నేను నమస్కరిస్తాను. ఉమాదేవి దీనికి మరో ప్రశ్నగా, స్వామి, మీరెందుకని శ్మశానానికి వెళ్తూ ఉంటారని, ఈ చితాభస్మాన్ని ఎందుకు శరీరానికి పూసుకుంటారని పరమశివుడిని అడగ్గా, దీనికి బదులుగా శివుడు పార్వతీదేవిని తీసుకుని శ్మశానానికి వెళ్తాడు. ఆ సమయంలో అక్కడ అంతిమ సంస్కారం కోసం ఒక శవాన్ని తీసుకువస్తారు. అందరూ రామనామాన్ని ఉచ్చరిస్తూ వస్తున్నారు. అప్పుడు శివుడు పార్వతీదేవితో, ఇక్కడికి అందరూ రామనామం ఉచ్చరిస్తూ వస్తారు. చనిపోయిన వ్యక్తికి ముక్తి కలగాలని అలా జపిస్తూ ఉంటారు. ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన రామనామాన్ని వింటూ ఉంటాను. ఆ రామనామం వినడానికే ఈ రుద్రభూమికి నేను వస్తూ ఉంటాను. ఇంతమంది చేత రామనామాన్ని జపించేలా చేసిన ఆ శవానికి నేను నమస్కరిస్తాను. అందుకే అగ్నితో దహించబడిన చితాభస్మాన్ని నా శరీరానికి రాసుకుంటాను. రామనామాన్ని జపించేలా చేసిన వారంటే నాకు అంత ప్రేమ అంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.